చేద్దామంటే చిన్నోడికి ఉగ్గు పౌడర్ అయిపోయింది కదా. మా చిన్నోడికి ఇప్పుడు 7 నెలలు ఎంతో ఇష్టంగా తింటాడు ఉగ్గు. అయితే ఇంట్లో తయారు చేసుకునే ఉగ్గు చాలా హెల్దీ, ఇంకా చేయడం కూడా చాలా సింపుల్. ఇందుకోసం 2 టీ గ్లాసుల పెసర్లు అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని గాలించుకోవాలి. ఏమన్నా మట్టున్నా వెళ్ళిపోతుంది. తర్వాత కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత ఈ పెసర్లన్నీ మంచిగా కరకరలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే టీ గ్లాస్ కొలతతో 2 గ్లాసుల మినపప్పు కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవన్నీ వేయించేటప్పుడు ఏ పప్పులు మాడిపోయినా కూడా ఉగ్గు టేస్టే మారిపోతుంది. అందుకోసమని స్టవ్ ని సిమ్ లో పెట్టి కరకరలాడేంత వరకు మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే ఉగ్గు టేస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత సేమ్ టీ గ్లాస్ కొలతతో 2 గ్లాసుల కందిపప్పు వేసి మంచిగా వాష్ చేసుకుని కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. చిన్నోడు ఉగ్గు కోసం వెయిటింగ్. ఇక్కడ ఇప్పుడు 3 టీ గ్లాసుల బియ్యం ని తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వేయించుకోవాలి. పప్పుల కంటే బియ్యం చాలా తొందరగా వేగుతుంది. మా వాడికి 7 మంత్స్ కాబట్టి ఉగ్గులో కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కడిగి గాలించి వేయించి పెట్టుకున్న ఉలువలు, తర్వాత 2 స్పూన్లు వేయించి పెట్టుకున్న పల్లీలు, ఒక పావు టీ గ్లాస్ కడిగి వేయించి గాలించి పెట్టుకున్న నువ్వులు, ఒక పావు టీ గ్లాస్ వేయించి పెట్టుకున్న శనగలు. ఈ పప్పులు వేడి మీద ఉన్నప్పుడే 10 బాదం, 10 కాజు, 10 వాల్నట్స్, 10 పిస్తాలు వేసి కలుపుకోవాలి. లాస్ట్ వీడియోలో కొంతమందికి డౌట్ వచ్చింది, పప్పులన్నీ కలిపి ఒకేసారి వేయించుకోరాదా అని చెప్పి. అయితే అన్ని పప్పులు ఒకేలా ఉండవు. కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని లేట్ గా వేగుతాయి. చల్లారిన పప్పులు మిక్సీ పట్టేసుకుంటే ఉగ్గు పౌడర్ తయారవుతుంది. సరిగా వేగకుండా పిల్లలకి ఉగ్గు పెడితే కడుపు నొప్పి లేస్తుందని నేను మాత్రం అస్సలు అలా చేయను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఉగ్గు చేశాక చివర్లో చిటికెడు వాము యాడ్ చేస్తే ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ. మళ్ళీ ఒక 25 డేస్ తర్వాత ఉగ్గులో ఐటమ్స్ క్వాంటిటీ పెంచుతాను. అందుకోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా ఇంట్లో ఉగ్గు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. మరి